మీరు ఎలా వచ్చారు ఆ స్థాయికి? ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని పర్సనల్స్ గా కాల్స్ చేసుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందండి? 2016 నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రస్థానం అలా సాగుతూనే ఉంది. ఫీల్ ని పొందినప్పుడు అసలు ఫుల్ గా ఉంటుంది. ఐ లవ్డ్ ఇట్. బిజినెస్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక గీత గీసుకొని ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. చాలా బాగా చెప్పారండి. ఆడపిల్లలు అంటే శివంగులు, సింహాలు. బిజినెస్ పెట్టడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? హార్ట్ బీట్ లానే మన బిజినెస్ కూడా. నమస్తే, మన రిథమ్ టాక్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనతో పాటు ఉన్నారు బిందు ఉడతనేని. నమస్తే అండి బిందు గారు. నమస్తే అండి. బిందు గారు, మీరు బిజీబీ సిఈఓగా ఫౌండర్గా ఉన్నారు కదా, మీరు ఎలా వచ్చారు ఆ స్థాయికి? థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు ముందుగా రిథమ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో నేను ఈ స్టేజ్కి ఎలా వచ్చాను అంటే 2019లో మేము ఆఫ్లైన్లో ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అన్నట్టు కోవిడ్ మా జీవితాన్ని ఇలా ఆన్లైన్కి టర్న్ చేసింది. సో బిజీబీ ఆన్లైన్గా అలా స్థిరపడి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో వచ్చిందనమాట. సో ఆన్లైన్లో ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని మేము నేర్పిస్తాం. ఇక్కడ మా దగ్గర ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ. ఉమెన్స్ వచ్చేసి టీచర్స్ మా దగ్గర ఉన్న వాళ్ళు 60 మంది టీచర్స్ ఉంటారు. టోటల్గా 300 మంది పిల్లలు మా దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్, ఆల్ టైమ్ జోన్స్ నుంచి మా దగ్గర యాక్టివిటీస్ నేర్చుకుంటున్నారు. సో ఇలా బయటికి రాలేని పిల్లల కోసం ఎవరైతే వాళ్ళ కెరియర్ని ఎండ్ చేసుకొని సర్టిఫైడ్ టీచర్స్గా ఉన్న వాళ్ళని మేము మా స్టాఫ్గా తీసుకుంటాం. అలా ఉమెన్ సాధికారతతో మేము ఇక్కడ ఈ స్టేజ్లో ఉండటానికి ముఖ్యంగా మా యొక్క మోటో అదేనండి. బిందు గారు, మీరు రేడియో జాకీగా కూడా చేస్తున్నారంట కదా, మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందండి? సో నేను తెలుగు వన్ రేడియో స్టేషన్ అనే ఒక టోరీ అనే ఒక సంస్థలో ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. 2016 నుంచి నేను అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. నేను యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రస్థానం అలా సాగుతూనే ఉంది. సో ఈ తెలుగు వన్ రేడియో స్టేషన్ అనేది మాకు ఒక అమ్మ లాంటిది. ఎందుకంటే నేను మన సావిత్రి గారి అమ్మాయిది చాముండేశ్వరి గారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొదటి అచీవ్మెంట్ నా లైఫ్లో. దానికి ఎవరో ఒక ఔత్సాహికులు ఒక మెచ్చి మాకు ఒక గిఫ్ట్ పంపించడం జరిగింది. ఆ గిఫ్ట్ని నేను ఇప్పటికీ ఎంత జాగ్రత్తగా దాచుకున్నాను. ఐ లవ్డ్ ఇట్ అనమాట. సో దట్ ఈస్ మై ఫస్ట్ అచీవ్మెంట్. సో అలా నా కెరియర్ ని స్టార్ట్ చేసి నాకు ఎందుకనో ఎంత బిజీగా ఉన్నా సరే తెలుగు వన్లో షో చేసి ఆ ఆర్జేగా ఆ ఫీల్ ని పొందినప్పుడు అసలు ఫుల్ గా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటాను అనమాట. సో దట్ వాజ్ మై అచీవ్మెంట్. మహిళగా బిజినెస్ రంగంలో కానీ లేకపోతే ఈ ఆర్జేగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఆనందం క్షణాలు ఉన్నాయంటే బాధపడిన క్షణాలు కూడా ఉంటాయండి. బొమ్మ బరుసులా. ఒక బిజినెస్ చేసే ఉమెన్ బయటకు వచ్చి ఉమెన్స్ బిజినెస్ చేస్తున్నారంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మనము మన గ్రాస్ అంటే ఒక గీత గీసుకొని ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. వాళ్ళే ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు, బట్ వి డోంట్ కేర్. అండ్ కొంతమంది ఉంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అని కొంతమంది అన్నట్టు నిజమైంది. ఏంటంటే మనం ఏదో సాధిస్తున్నామో అచీవ్ చేస్తున్నాం అంటే మనది కాపీ కొట్టి వాళ్ళు కూడా సేమ్ మోటోని స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు మనం అవకాశాన్ని ఇస్తే చేతినే కొరికి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని వేరే ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి మేము ఇక్కడ చేస్తున్నాము మాకు జాబ్ ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ కి పర్సనల్స్ గా కాల్స్ చేసుకొని మన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటిని అన్నిటిని తట్టుకొని నిలబడినప్పుడే కదా నువ్వేంటో తెలుస్తుంది. ఒక హార్ట్ బీట్ ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. డౌన్ ఉన్నప్పుడే కదా అప్ ఉండేది, నువ్వు బతుకున్నావు అని చెప్పడానికే కదా సింబాలిక్. సేమ్ లైక్ దోస్ అండి. హార్ట్ బీట్ లానే మన బిజినెస్ కూడా అప్ డౌన్ ఉండాలి. డౌన్ ఉంటేనే కదా అప్ ఎంత లేవో తెలుస్తుంది నీకు కూడా. సో దట్ ఈస్ ద మోటో. చాలా బాగా చెప్పారండి. మీరు ఈ ప్రొఫెషన్ లో రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? యా, ఉన్నారండి. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను ఆర్జేగా రావడానికి ముఖ్య ఉద్దేశం నా ఫ్రెండ్స్. వాళ్ళు చాలా బాగా చెప్పేవాళ్ళు, నువ్వు ఆర్జేగా బాగా పనిచేస్తావు, బాగా మాట్లాడుతున్నావు అని. అట్లా ఆర్జేగా రావడం జరిగింది. నేను ఈ ఆంటర్‌ప్రెన్యూర్ సెక్టర్ కి రావడానికి ముఖ్య వ్యక్తి వన్ ఆఫ్ మా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు ఏదో చేయగలవు, నువ్వు సత్తా ఉంది, నువ్వు ఇలా కాదు, నువ్వు జాబ్ మెటీరియల్ కాదు, నువ్వు మేనేజ్మెంట్ కేటగిరీ అని ముందు నుంచి మా హస్బెండ్ నన్ను పుష్ చేస్తూ ఉండేవారు. సో ఫస్ట్ నౌకరే దాన్ని ఇంటి నేను చదివిన డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కి నేను మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి అనుకునేదాన్ని. బట్ నన్ను నేను బిలీవ్ చేయడం నమ్మిన తర్వాత, తను చెప్పిన విషయాలు నేను తీసుకున్న తర్వాత నేను చాలా స్కూల్స్ లో వర్క్ చేశాను బిఫోర్ అమెరికాకి వెళ్ళటం ముందు. అందరూ అనేవాళ్ళు 5,000 6,000 మన పాలేర్లు కూడా ఇవ్వట్లేదు, ఎందుకు అక్కడ వర్క్ చేస్తున్నాను. బట్ ఐ డోంట్ కేర్ ఇట్. ఎందుకు అంటే నేను అక్కడ
అక్కడ స్కిల్స్ నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యాను తప్ప నాకు ఆ మనీ కోసం నేను జాయిన్ అవ్వలేదు. తను అనేవారు, వాళ్ళు ఏదో అంటారు, యూ డోంట్ బోదర్ ఇట్, నువ్వు వాటి గురించి ఆలోచించకు, బికాస్ నీ కెరియర్, నీ ఫోకస్, నీ గోల్స్ నీకు ఇంపార్టెంట్. నువ్వు ఒక స్కూల్ ని రన్ చేయాలి, లేదా నువ్వు ఇంకొకటి అచీవ్మెంట్స్ ఏవో చేయాలి అంటే ఇలాంటి వాళ్ళు అంటూనే ఉంటారు, బట్ పట్టించుకోవద్దు అని చెప్పేవాడు. సో తన నా ఇన్స్పిరేషన్, నా హస్బెండ్ ఇస్ నా ఇన్స్పిరేషన్. తనకి కొంచెం ఏమంటారు, అమ్మాయిలు గెలిస్తే చూడాలి, అమ్మాయిలు నిలబడాలి, పైకి ఎదగాలి, సాధించాలి అని బాగా ఇంట్రెస్టెడ్ గా ఉండేవారు. సో నేను అది చేయడానికి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపిన వాళ్ళు తనైతే. మా ఫాదర్ ధైర్యాన్ని మాకు ఇవ్వటంలో మా ఫాదర్ ముందు రోల్ ప్లే చేశారు. ఆడపిల్లలంటే శివంగులు, సింహాలు అని చెప్పి పెంచేవాళ్ళు. ఇప్పటికీ కూడా నేను భయపడుతున్నానని ఫోన్ చేస్తే, నీకేమైనా పిచ్చా, నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా, యూ జస్ట్ లైక్ సింహం లైన్ అని చెప్తారు. అండ్ అర్ధరాత్రి అయినా సరే బయటకు వెళ్ళి ఏదైనా పని చేయాలంటే ఎవరైనా అబ్బాయిని తోడు తీసుకెళ్ళమంటారు. మా ఇంట్లో అయితే అక్కర్లేదు, వెళ్ళిపోమని చెప్తారు అనమాట. సో దట్ మచ్ ఆఫ్ ఏమంటారు గట్స్ ని మా ఫాదర్ మాకు ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ లేదు, మా నాన్న నేర్పినవి ఇవన్నీ. చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలానే పెంచారు. అమ్మాయిలు ఏంటి తక్కువ, పద్దా నున్నాడు, నువ్వేళ్ళు, నువ్వు చెయ్యి అని చెప్తారు. సో ఆ ఇన్స్పిరేషన్స్ తోనే మేము ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ స్టేజ్ లో ఉన్నామంటే దట్ వాజ్ ద మెయిన్ మోటో. నా వెనక 2 అబ్బాయిలు ఉన్నారంటే, ఒకటి మా హస్బెండ్, ఒకటి మా ఫాదర్. ఫస్ట్ ప్లేస్ మై ఫాదర్, సెకండ్ మై హస్బెండ్. దే బోత్ ఆర్ ఇన్స్పిరేషన్. ఓకే. ఇప్పుడున్న యూత్ కి మీరు ఏమైనా బిజినెస్ పెట్టడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? సో ఇప్పుడున్న యూత్ అంటే వీఆర్ ఇట్ అయిన 90s కిడ్స్. ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు, వాళ్ళకు ఉన్న ఐడియాలజీ మనకైతే లేవు. అండ్ సెకండ్ వన్, వాళ్ళకి ఒకటి ఏంటి అంటే, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. సోషల్ మీడియాస్ని లేకపోతే ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని హెల్ప్ తీసుకున్నా కానీ మిమ్మల్ని మీరు ఎంత బిలీవ్ చేస్తారు, మీకు మీరు సెల్ఫ్ మోటో ఎంత ఇచ్చుకుంటారు అనేది ముఖ్యం అండి. పక్కన వాడు ఏదో కామెంట్ చేశారు, ఊళ్ళో వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు, నాన్న వాళ్ళ చుట్టాలు ఎవరో కామెంట్ చేశారు, ఇవి కాదు. మిమ్మల్ని మీరు ఎంత బిలీవ్ చేస్తే మీకు సక్సెస్ అంతగా వస్తుంది. ఇమ్మీడియట్గా సక్సెస్ అనేది ఎప్పుడు రాదు. లాంగ్ రన్లో నిలబడి సక్సెస్ కొట్టాలి అనుకుంటే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. సో అలా వెళ్తేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. చాలా బాగా చెప్పారు బిందు గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రిథమ్ టీవీ.